ఆర్సీబీ అభిమానులకు భారీ షాక్. ఫైనల్‌కు ఒకరోజు ముందు బెంగుళూరు పోలీసులు తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఐపీఎల్ 2026 ఫైనల్‌లో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్న సంగతి తెలిసిందే. మే 31న అలహాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మహా సంగ్రామానికి వేదిక కానుంది. కోటి ఆశలతో ఉన్న ఆర్సీబీ అభిమానులు మరోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టించాలని ఎదురు చూస్తున్నారు. వరుసగా రెండోసారి ట్రోఫీని ఎత్తి కొత్త రికార్డును నమోదు చేయాలని కలలు కంటున్నారు. కానీ ఫైనల్ మ్యాచ్ మొదలు కాకముందే బెంగళూరు పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. నగరంలో బహిరంగ ఐపీఎల్ వేడుకలపై పూర్తిగా నిషేధం విధించారు. ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయడం లేదు. రోడ్లపై బైకు ర్యాలీలు ఉండవు. పటాకుల హంగామాలు కూడా ఉండదు. అయితే ఇంత కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో మీ అందరికీ ఖచ్చితంగా తెలుసు. గత సంవత్సరం ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఇప్పటికీ అందరినీ కల్పించి వేస్తుంది. ఆ ఘటన మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈసారి ముందుగానే కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, గొడవలకు దిగడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటి చర్యలపై కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఒకటే. ఆర్సీబీ నిజంగానే వరుసగా రెండోసారి కప్పు గెలిచి చరిత్ర సృష్టిస్తుందా, లేక గుజరాత్ టైటాన్స్ వారి కలలకు బ్రేక్ వేస్తుందా? మీ అభిప్రాయం ఏంటి? ఈసారి ఐపీఎల్ 2026 ట్రోఫీ ఎవరి సొంతం అవుతుంది? కింద కామెంట్ చేసి చెప్పండి.